ఈసారి కార్తీక సోమవారం రోజే కార్తీక పౌర్ణమి అనేది వచ్చింది. చాలా పవిత్రమైన రోజు. ఉపవాసం ఎలా ఉండాలి, ఏమైనా తినవచ్చా, తాగవచ్చా, గుడికి వెళ్తే ప్రసాదం తినవచ్చా, 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగిస్తే కోటి రెట్లు పుణ్యం వస్తుంది. ఈ నెల 26వ తేదీ అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన కార్తీక పౌర్ణమి. ఈసారి కృతికా నక్షత్రం మొదలైనప్పటి నుంచి కార్తీక పౌర్ణమి గడియలు మొదలయ్యాయి. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమికి మరింత శక్తి పెరిగింది. మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు, ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజుకు కొన్ని దివ్యశక్తులు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి. అందున ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు కార్తీక సోమవారం నాడు కలిసి రావటం వలన ఈ రోజు గొప్పతనం గురించి వర్ణించడం ఎవరి తరమూ కాదు. మనం ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్న సమయంలో పాలు పళ్ళు తినవచ్చా, అసలు ఈరోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది, అలాగే అత్యంత పుణ్యదీపంగా చెప్పుకునే 365 ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే 365 రోజులు దీపాన్ని వెలిగించినంత ఫలితం 100% కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈరోజు గొప్పతనం గురించి విందాం. ఇలా వినటం వలన అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్యం వస్తుంది. ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి తిథి వచ్చి ఈ సంవత్సరం అంటే నవంబర్ 26వ తేదీన మధ్యాహ్నం 3:53 ప్రారంభమై నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 2:45 వరకు ఈ కార్తీక పౌర్ణమి గడియలు ఉన్నాయి. ఇక కృతికా నక్షత్రం వచ్చి దాదాపుగా ఈ పౌర్ణమి గడియలకు కొంచెం ముందుగా అనగా నవంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 2:05 ప్రారంభమై నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 1:35 వరకు ఈ కృతికా నక్షత్రం ఉంది. మనం ఈసారి గమనించినట్లయితే ఈసారి మనకు పౌర్ణమి గడియలుతోనే కృతికా నక్షత్రం మొదలై పౌర్ణమి గడియలు మొత్తం కృతికా నక్షత్రం కలిసి ఉంది. చాలామంది ఈ కార్తీక పౌర్ణమిని ఈ కృతికా నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుంటారు. ఈసారి మనకు నవంబర్ 26వ తేదీన రాత్రి పౌర్ణమి గడియలు మరియు కృతికా నక్షత్రం ఉన్నాయి. ఇలా పురాణాలలో చెప్పిన విధంగా అంటే రాత్రి కార్తీక పౌర్ణమి గడియలు ఉండాలి, కృతికా నక్షత్రం కూడా ఉండాలి. అలా ఉన్న రోజు కేవలం నవంబర్ 26వ తేదీ ఆదివారం మాత్రమే ఉంది. నవంబర్ 27వ తేదీన సోమవారం కూడా పౌర్ణమి గడియలు కృతికా నక్షత్రం ఉన్న రాత్రి సమయంలో పౌర్ణమి గడియలు లేవు. కావున ఈసారి మనం నవంబర్ 26వ తేదీన మాత్రమే కార్తీక పౌర్ణమిగా జరుపుకోవాలి. ఈ సమయంలో అంటే కార్తీక పౌర్ణమి గడియలు మరియు కృతికా నక్షత్రం కలిసిన నవంబర్ 26వ తేదీ రాత్రి మాత్రమే మనం 365 ఒత్తులు దీపాన్ని వెలిగించాలి. ఈ రోజు యథావిధిగా తులారాశిలో స్నానం చేసి ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తర్వాత మళ్ళీ పూజ చేసుకుని 365 ఒత్తుల దీపాన్ని గుడిలో లేదా ఇంట్లో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేస్తే అత్యంత పుణ్యఫలం వస్తుంది. మీకు ఇంట్లో ఉండి కూడా సముద్ర స్నానం ఫలితం కలగాలి అంటే ఇలా చేయవచ్చు. మీరు ఇంట్లో స్నానం చేసుకునే సముద్ర స్నానం కార్తీక పౌర్ణమి స్నాన ఫలితం కలగాలంటే మీరు స్నానం చేసే ముందు చిటికెడు కళ్ళ ఉప్పును అంటే సముద్రపు ఉప్పును నీటిలో వేసుకుని ఆ నీటితో స్నానం చేయాలి. ఈ స్నానం మీరు నవంబర్ 27వ తేదీన ఉదయం చేయడం చాలా మంచిది. మీరు నవంబర్ 26వ తేదీన స్నానం చేసినా కూడా మీకు కార్తీక పౌర్ణమి స్నానం 100% ఫలితం దక్కుతుంది. అలా కలగాలంటే మాత్రం మీరు నవంబర్ 27వ తేదీ ఉదయం సూర్యుడు తులారాశిలో ఉండగా అనగా తెల్లవారుజామున 3:30 నుండి ఉదయం 5:30 మధ్యలో మీరు కార్తీక పౌర్ణమి స్నానం చేయాలి. ఇలా కార్తీక పౌర్ణమి గడియలు తెల్లవారుజామున ఉండటం వలన కృతికా నక్షత్రం ఉండటం విశేషమని చెప్పాలి. ఎందుకు తులరాశి సమయంలో ఇలా కార్తీక పౌర్ణమి స్నానం నవంబర్ 27వ తేదీన తెల్లవారుజామున చేయాలి అంటే ఈ సమయంలో నీటిలో గంగాదేవి అగ్నిదేవుడు ఉంటారన్నమాట. సమస్త తీర్థ దేవతలు కూడా
ఆ సమయంలో నీటిలో ఉంటారు. ఆ సమయంలో స్నానం చేస్తేనే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటినీ ఆ గంగామాత పోగొడుతుంది. అందుకే ఈ సమయంలో స్నానం చేయాలి. మీరు ఒక కార్తీక పౌర్ణమి స్నానాన్ని 26వ తేదీ కూడా ఇదే సమయంలో అంటే ఉదయం 3:30 నుండి 5:30 లోపు చేయండి. మీరు యథావిధిగా ఆ రోజు తెల్లవారుజామున లేచి తులారాశి సమయంలో స్నానం ఆచరించి నక్షత్రాలు ఉన్న సమయంలోనే దీపారాధన చేసి తూర్పు వైపు ఆకాశంలో ఉండే కృతికా నక్షత్రాన్ని దర్శించుకోవాలి. ఒకవేళ మబ్బు పట్టినా సరే మీరు ఆకాశం వైపు చూసి కృతికా నక్షత్రాలకు నమస్కారం చేసుకోవాలి. ఉపవాసాన్ని స్వీకరించి ఇక ఆ రోజంతా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దైవ సంబంధిత భజనలు చేస్తూ కార్తీక పురాణం వంటి మహాపురాణాన్ని పారాయణం చేయడం లేదా వినడం చేస్తూ ఉండాలి. అంతేకాని ఇంట్లో సినిమాలు సీరియల్స్ చూస్తూ గడపకూడదు. ఆ రోజంతా దైవం మీద లగ్నం చేసి దైవానికి సమీపంగా నివసించాలి. ఇక సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత మళ్ళీ ఇంట్లో పూజ చేసుకుని గుడికి వెళ్ళి లేదా ఇంట్లో తులసి కోట ముందు 365 ఒత్తుల దీపాన్ని విధిపూర్వకంగా వెలిగించాలి. 365 ఒత్తుల పూర్తిగా వెలిగేదాకా అక్కడే ఉండి కార్తీక పురాణం పఠించాలి లేదా ఓం నమః శివాయ అని జపిస్తూ గడపాలి. అంతేకాని పక్క వాళ్లతో ముచ్చట్లు పెట్టుకొని గడపకూడదు. అలా 365 ఒత్తుల దీపానికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. తర్వాత దైవ దర్శనం చేసుకోవాలి. ఇలా దైవాన్ని దర్శించుకునేటప్పుడు మీ మనసులోని కోరిక చెప్పుకొని ఆ కోరిక నెరవేరేలా దీవించమని ఆ మహాశివయ్యను వేడుకోవాలి. ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు, అప్పుల బాధలు, కష్టాలు మొత్తం పోయేలా ఆ మహాశివయ్యను దీవించమని కోరుకోవాలి. ఇంట్లో తులసి కోట దగ్గర అయితే మళ్ళీ ఇంట్లో మీరు దైవం ముందర నమస్కరించి మనసులోని కోరిక చెప్పుకొని భోజనం చేయవచ్చు. ఇలా మీరు ఈ అద్భుతమైన శక్తివంతమైన రోజు పూజ చేస్తే ఉపవాస ఫలితంతో పాటు 365 ఒత్తుల దీపాన్ని 365 రోజులు వెలిగించినంత ఫలితం 100% మీకు దక్కుతుంది. 365 ఒత్తుల దీపాన్ని సాయంత్రం 4:15 నుండి రాత్రంతా ఏ సమయంలో వెలిగించినా మీకు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించిన ఫలితం 100% కలుగుతుంది. కానీ సాయంత్రం 5:30 నుండి 8 గంటల మధ్యలో ప్రదోష కాలంలో వెలిగిస్తే చాలా మంచిది. ఈ రోజు కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ మహాశివయ్యకు ఒక్క మారేడు దళం సమర్పించినా మీకు ఉన్న సమస్త దోషాలు పోతాయి. ఈ రోజు చేసే పూజ 100% అధిక రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే సమయంలో పండ్లు, పచ్చి పాలు త్రాగవచ్చు. మీ ఇంట్లో ఉడికించినవి, వండినవి అస్సలు తినకూడదు. అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవుడికి దగ్గరగా ఉండి శివనామస్మరణ చేసుకోవాలి. ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే ఫలహారాన్ని తినవచ్చు. ఉపవాసం ఉన్నా కూడా అక్కడ పెట్టే ఫలహారాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. కొంతమంది ఉపవాసం ఉన్నా వద్దు అంటారు. ఎప్పుడైనా దైవ ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు. మహాదోషం తగులుతుంది. ఫలహారం ఆ దేవుడికి నివేదించింది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఈరోజు ఉపవాసం చేసే సమయంలో మంచం మీద కానీ కుర్చీ మీద కానీ కూర్చోకూడదు. నేల మీద చాప వేసుకుని కూర్చోవాలి. అలా కూర్చుని దైవనామస్మరణ చేసుకోవాలి. ఈ రోజు ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఉన్నట్లయితే ఉపవాసం చేయకపోవడమే మంచిది. అలా ఉపవాసం ఉండి బాధపడటం అంటే శివయ్యకు ఇష్టం ఉండదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు. అలా తింటే అలాంటి వారు నరకానికి పోతారు. ఎంతో పవిత్రమైన ఈ రోజు తెల్లవారేదాకా పడుకోకూడదు. ఇంకా సాయంకాలం ప్రదోషకాలంలో అసలు నిద్రపోకూడదు. అలానే ఈ రోజు శివారాధనలో ఉపయోగించే పువ్వులలో మొగలి పువ్వును వాడకూడదు. అత్యంత పవిత్రమైన ఈ రోజు ఆ మహాశివుడిని నీటితో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు ఎవరైనా చెంబుడు నీటిని శివలింగంపై పోస్తే ఆ శివయ్య సంతోషించి అలాంటి వారి కోరికలన్నీ నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు. ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పడకూడదు. అలా పడితే మహాపాపంగా పరిగణింపబడుతోంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ మహాశివుడికి
శివుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి ఆ మహాశివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోరుకున్న కోరికలు నెరవేరి కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. ఎంతటి పేదవారైనా ధనవంతులు అయ్యేలా ఆ మహాశివయ్య దీవిస్తాడు. అంతేకాదు శివ సాన్నిహిత్యం లభిస్తుంది. కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం 6 పద్ధతుల్లో చేయవచ్చు అని వివరించడం జరిగింది. మరి 6 పద్ధతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది, శక్తి గలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనార్థం తులసీ తీర్థం సేవించాలి. దీని ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వారు రెండవది, ఏకభుక్తము, స్నానదాన జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనిని ఏకభుక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు మూడవది, నక్తము, పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి. దీనిని నక్తము అంటారు. ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది. ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది, అయాచితము, భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారే పిలిచి మరీ భోజనం పెడితే భోజనం దీనిని అయాచితము అంటారు. ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది, స్నానము. ఈ రోజు స్నానమాచరించి శివ పంచాక్షరి మంత్రం జపించడం దీనిని స్నానము అంటారు. మాకు జపించడం చేత కాదు, తెలియదు అన్నవారు చివరిది, ఆరవది, తిలదానం. ఇది చేసినా చాలు. ఈ రోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. దీనిని తిలదానం అంటారు. ఈ 6 ఏదో ఒక్కటి ఖచ్చితంగా ఆచరించాలి. ఏదీ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు 8 యుగాల పాటు కుంభిపాక రౌరవాది నరకాలను పొందుతారని కార్తీక పురాణం వివరిస్తుంది. కాబట్టి 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన పెద్దలు, రోగపీడితలు, శరీరం సహకరించని వారు, ఏదైనా కారణంగా ఆటంకం వచ్చిన వారు తప్ప ప్రతి ఒక్కరూ ఈరోజు ఉపవాసం చేయాలి. ఇంకా చాలామందికి ఉండే సందేహం ఏమిటి అంటే, ఇలా 365 ఒత్తులు దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా? ఉపవాసం లేకుండా 365 ఒత్తులు దీపాలను వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతుంది. మీరు 365 ఒత్తుల దీపాన్ని స్నానం చేసి ఇంట్లో లేదా గుడిలో వెలిగించవచ్చు. ఉపవాసం ఉండాలి అనే నియమం అయితే లేదు. ఉంటే మంచిది అంటారు, కానీ ఖచ్చితంగా ఉండాలి అనే నియమం లేదు. ఉపవాసం లేకుండా కూడా ఈ 365 ఒత్తులను స్నానం చేసి వెలిగించవచ్చు. ఇక చాలామంది ఉపవాసం అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారు. కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు పచ్చి ఉపవాసాలు చెయ్యమని ఎక్కడా కూడా చెప్పలేదు. అంత కఠిన ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు నెల రోజులలో కేవలం ఒక్క ఏకాదశి రోజున మాత్రమే చేయాలని పెట్టారు. మిగిలిన రోజులలో ఇతర దానాలు చేయాలని సూచించారు. కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం ఉన్నా కూడా కఠిన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా బ్రాహ్మణ ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపం వెలిగించాలి. తరువాత తూర్పు వైపు కృతికా నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి. తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు, పళ్ళు లాంటివి తినండి. మధ్య మధ్యలో పళ్ళ రసాలు తాగండి. మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు. ఇక నక్షత్ర దర్శనం తర్వాత దైవానికి పూజ చేస్తే 365 ఒత్తుల దీపాలను వెలిగించాలి. అంతేకాని కఠిన ఉపవాసాలు చేయాలని నియమమేమీ లేదు. పండ్లు, ద్రవ పదార్థాలు మీరు యథావిధిగా తినవచ్చు. ఇంకా పళ్ళ రసాలను త్రాగవచ్చు, పాలు కూడా త్రాగవచ్చు. అలాగే ఇలా ఉపవాసం ఉండలేని వారు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి యథావిధిగా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు మీరు 365 ఒత్తులు వెలిగించాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం ఏమీ లేదు. మీరు చక్కగా స్నానం చేసి నిరభ్యంతరంగా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు.